ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి సుస్వాగతం. సనాతన భారతీయ వైదిక వాంగ్మయంలోని వేదాంగాల్లో భాగమైన జ్యోతిష శాస్త్రంలోని వైజ్ఞానిక విశేషాల సమాహారంగా రూపొందించబడినదే మన ఈ జ్యోతిర్వేదం కార్యక్రమం. మానవ మనుగడకి దిక్సూచి వంటి ఈ జ్యోతిష శాస్త్రంలోని అనేక విషయాల గురించి మనం వివరంగా తెలుసుకోవడానికి, మనకి వివరించడానికని మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త, జ్యోతిష ప్రవీణ బిరుదాంకితులు ఆచార్య డాక్టర్ సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఇప్పుడు మన దైనందిన జీవితంలో చాలా విషయాలు జ్యోతిషంతో ముడిపడి ఉంటాయంటారు కదా. ఈ శకున శాస్త్రం అని, ఈ ముహూర్తాలని, ఈ పండగలని, ఇలా చాలా రకాల విషయాలు ఉంటాయి. వీటన్నిటినీ జ్యోతిషంతో ఎలా మనం అన్వయం చేయాలి? అసలు ఎన్ని విభాగాలు ఉన్నాయి జ్యోతిషంలో? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం అని చెప్పేసి ఎప్పుడైతే అంటున్నామో మనం జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం మీద దృష్టి సారించాలి. జ్యోతిష్ శాస్త్రం అన్ని శాస్త్రాల కన్నా చాలా విస్తృతమైన శాస్త్రం. దీనికి ఉన్నటువంటి అన్ని శాస్త్రాల్లో ఉండేటటువంటి టెక్నికల్ టెర్మినాలజీ, సాంకేతిక పద వ్యవస్థ అంటూ ఏదైతే ఉందో ఈ శాస్త్రానికి కూడా ఉంది. కెమిస్ట్రీకి కెమిస్ట్రీ పదజాలం ఉంటుంది, ఫిజిక్స్కి ఫిజిక్స్ ఉంటుంది, జియాలజీకి జియాలజీ ఉంటుంది, కామర్స్కి కామర్స్ పదజాలం ఉంటుంది. అట్లాగే జ్యోతిష్ శాస్త్రానికి కూడా కొన్ని ప్రత్యేకమైన పదజాలాలు ఉంటాయి. బేసిక్గా మీరు అడిగినటువంటి ప్రశ్నలో జ్యోతిష్ శాస్త్రంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఎన్ని విభాగాలు ఉన్నాయి అన్న దానికన్నా ముందుగా మనం ఆలోచించాల్సిన ఎన్ని విభాగాలుగా మారాయి. మొట్టమొదటిసారి మానవునికి సంబంధించినటువంటి అంశంలో ఆకాశంలో కనిపించేటువంటి సూర్యచంద్రాదులను దర్శించి ఈ వెలుగు రావటం పోవటం, రాత్రిపూట పౌర్ణమిలు ఏర్పడటం, అమావాస్యలు ఏర్పడటం అనేటువంటి దర్శించడంతో మొదలైంది. మరి అంతవరకే మొదలై ఆగిపోతే జ్యోతిష్ శాస్త్రానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఏదో వస్తున్నాయి పోతున్నాయి అనుకోవచ్చు. ఆ చంద్రుడు ఉదయము, ఆ సూర్యుని ఉదయాలకు రిలేటెడ్గా మన దగ్గర ఏమైంది, ఈ ప్రకృతి యొక్క మార్పులు మొదలైనాయి. అక్కడో నక్షత్రమో, అక్కడ చుక్క, వ్యవహారమో, గ్రహమో ఏదో కనిపిస్తుంటే అది అక్కడ కనపడ్డప్పుడు ఇక్కడ ప్రకృతి లోపల ఎన్నో మార్పులు కనపడటం మొదలుపెట్టాయి. ఓనాడు వర్షం పడింది, ఓనాడు ఎండ బాగా ఉంది, ఓనాడు చలి వచ్చింది, ఓనాడు కొన్ని పురుగులు బయటకు వచ్చాయి. ఆరుద్ర పురుగులు అంటాం, ఇప్పటికి కూడా కొన్ని ఆ సమయంలోనే వస్తాయి. ఓనాడు క్రిమికీటకాలు ఎక్కువ వచ్చాయి, ఓనాడు కొన్ని జాతులు ఎక్కువ కనపడ్డాయి, కొన్ని సమయాల్లో ఒక్కొక్క జీవి కనిపించలేదు, కొన్ని చెట్లు మధ్యలో చిగురించాయి. ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయనే ఆలోచన మొదలైనప్పుడు ఆ వాటికి ఇక్కడ ఉండే వాటికి మధ్య లోపల ఏదో లింక్ ఉందని చెప్పేసి అని ఆలోచించడమే విజ్ఞానానికి హేతువైంది. మనం నిజంగా విజ్ఞానం అని ఖగోళ విజ్ఞానం లేకుంటే జ్యోతిష విజ్ఞానం లేదా ఏదైనా విజ్ఞాన శాస్త్రం గురించి మాట్లాడుకునేటప్పుడు ఏ విషయాలు మాట్లాడతాం ముఖ్యంగా అంటే, ఉన్నది ఖగోళం అన్నా మాట్లాడాలి, లేదా భూగోళం అన్నా మాట్లాడాలి, ఈ రెండింటి మధ్యలో ఉన్న ప్రకృతి గురించి మాట్లాడాలి. ఈ మూడు తప్ప విజ్ఞానం అంటూ ఇంకేమీ లేదు. అటు ఖగోళం, ఇటు భూగోళం, మధ్యలో ఉండేటటువంటి ప్రకృతి ప్రభావం చూపించేది. మరి ఈ ప్రకృతి యొక్క ప్రభావాలు మారుతుంటున్నప్పటి నుంచి మనకు దూరంగా ఉన్నటువంటి వాటికన్నా ముందుగా దగ్గరగా ఉన్నదాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు మన వాళ్ళు. ఈ దూరంగా ఉన్నదానికన్నా దగ్గరది ఎప్పుడైతే అధ్యయనం చేయడం మొదలుపెట్టారో ఆటోమేటిక్గా సంహిత అనేటటువంటి ఒక శబ్దం బయటకు వచ్చింది. సంహిత అంటే అన్నీ కూర్చుకున్నది అని అర్థం. అసలు మన చుట్టూ ఉండే వాతావరణాన్ని అధ్యయనం చేయటం. తర్వాత ఏమైపోయింది, దీనికి కారణం ఏంటి, అక్కడ ఎక్కడో ఉన్నటువంటి కొన్ని వెలుగులు, దానికి ఏదో గ్రహాలు లేదా ఫలాని పౌర్ణములు, ఫలానా అమావాస్యలు అని చెప్పేసి ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టాం. ఆ విషయాల గురించి అధ్యయనం చేసేటటువంటి విధానం అంతా ఒక సిద్ధాంతం అని మొదలైంది. మొదటి రోజు దీన్ని ఏమన్నారంటే, ఒకటి సిద్ధాంత భాగం అన్నారు, ఒకటి ఫలిత భాగం అన్నారు. ఇంతే రెండే పదాలు. ఈ ఫలితం అంటే అర్థం ఏంటంటే మన మానవ జీవన ఫలితాలు కావు ఇవి. కేవలం అక్కడ ఉండేటువంటి గ్రహగతుల ప్రభావాలు ఇక్కడ భూమి మీద కనిపించేటటువంటి ఈ వ్యవస్థల్లో, వ్యక్తుల్లో, విధానాల లోపల ఏమేమి మార్పులు వస్తున్నాయో గమనించడం.
ఈ రెండు కాకుండా వ్యక్తికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఎప్పుడైతే తీసుకొని తర్వాత కాలం లోపల ప్రత్యేకంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారో ఏ పరాశరుడు లాంటి వాళ్ళ నుంచో అక్కడ హోరాశాస్త్రం అని చెప్పేసి ప్రత్యేకంగా స్వీకరించడం జరిగింది. ఇది 3వ భాగమైంది. ఇది ఇంకా పెరుగుతూ వచ్చేసి తర్వాత రోజుల్లో ప్రశ్న శకునమైంది. అంటే సంహితల లోపల ఉండేటటువంటి అనేక రకాల అంశాలు కాలక్రమం లోపల అనేక విభాగాలుగా మారటం మొదలుపెట్టాయి. ఇవాళ సంహితల్లో ఉండేటటువంటి అనేక విభాగాల లోపల వాస్తు ఒక ప్రత్యేక విభాగం అయిపోయింది. ఇవాళ ఓ ముహూర్తం అంటే ఒక ప్రత్యేక విభాగం, ఇవాళ ఓ సాముద్రికం ప్రత్యేక విభాగం, ఇవాళ వృష్టి మీద పరిశోధన అనేటటువంటి ఒక ప్రత్యేక విభాగం, ఓ రత్నశాస్త్రం ప్రత్యేక విభాగం అయింది. అంటే ఏదేదైతే మనిషి జీవితం మీద ప్రభావితం చేస్తూ ఉంటుందో ఆయా అంశాలన్నీ కూడా స్పష్టంగా మన మీద ప్రభావం చూపించడం వల్ల ఇవన్నీ భాగాలుగా మారుతూ వచ్చి స్కంధత్రయము అన్నదల్లా పంచస్కంధాత్మకం అని చెప్పేసి అన్నారు. స్కంధం అంటే కొమ్మ. భాగవతంలో కూడా అన్ని స్కంధాలే ఉంటాయి. అందుకని కొమ్మ ఒక పెద్దదైనటువంటి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి వృక్షం ఉందనుకుంటే దీనికి ప్రస్తుతం మనకు కనిపిస్తున్నవి 5 కొమ్మలు ఉన్నాయి. 5 కొమ్మలైనా అంటే 50 కొమ్మలు ఉన్నాయి. నిజానికి మనం ఒక దాంట్లో మళ్ళీ అంతర్గతమైన కొమ్మలను చూస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా మౌలికమైనటువంటి స్కంధాలు, దానికి ఉపస్కంధాలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ మరివుడల్ లాంటివి ఇవన్నీ కూడా 4 రోజుల పాటు ఉపస్కంధాలు అనిపిస్తాయి. తర్వాత రోజుల లోపల అది పాతుకుపోతుంది. ఏది మొదలో ఏది తర్వాతదో కానటువంటి అర్థం లేని విషయం వస్తుంది. కాబట్టి మొత్తానికి మనకు కనిపించేటటువంటివన్నీ కూడా ఆదిమ మానవుని ఆలోచన దగ్గర నుంచి మొదలుపెట్టి విజ్ఞానం పెరిగి ఇవాటి వరకు వచ్చేటటువంటి దాంట్లో మేజర్గా ఇవాళ అధ్యయనం చేస్తున్నవి 5 స్కంధాలే. కానీ ఉపస్కంధాలుగా కనిపించి మేజర్గా కనపడుతున్నవి ఇంకో 5-6 స్కంధాలు ఉన్నాయి. 10 స్కంధాలు ముఖ్యమైనవి ఉన్నాయి. వీటన్నిటిలో మళ్ళీ ఉపశాఖలు మనకు ప్రత్యేకంగా కనపడుతున్నాయి. అమ్మా గురువుగారు, ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో అనేక విభాగాలు అని ఇప్పుడు అన్నారు కదా, అయితే వీటిలో సంహితలు అనే దాంట్లో చాలా విషయాలు పొందుపరచబడ్డాయని చెప్పారు కదా, వాటి గురించి కాస్త వివరణ ఇస్తారా? ఇక్కడ సంహిత అనే శబ్దము చాలా విశేషమైన శబ్దం. వేదానికి సంహిత అని పేరు. వేద సంహిత ఋక్ సంహిత, యజుస్ సంహిత, సామ సంహిత, అథర్వ సంహిత అని చెప్పేసి అని అంటాం. మరి అక్కడ సంహితలు ఏంటి? జ్యోతిష్ శాస్త్రంలో సంహితా శబ్దం ఏంటి? అసలు ఇంకోటి కూడా ఉంది. వ్యాకరణ శాస్త్రంలో సంధి అనేటటువంటి శబ్దాన్ని చెప్పడానికి 2 పదాలు ఒక దగ్గర చేరితే అని అర్థం చెప్పడానికి ఉపయోగించినటువంటి పాణిని భాషలో పరహ సన్నికర్ష సంహిత అంటారు. 2 దూరంగా ఉన్నవని ఒక దగ్గర పెడితే సంహిత. పరహ సన్నికర్ష సంహిత. అక్కడి నుంచి సంహితలు. సంహిత అంటే అర్థం ఏంటంటే కూర్చబడినవి అని అర్థం. అంతే. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో తెలుసుకున్నటువంటి జ్ఞానం అంతా ఒక దగ్గర కూర్చబడింది సంహిత. మరి వేదాని సంహిత అని పేరు ఎందుకు వచ్చింది అంటే అంతకుముందు వేరు ప్రాంతాలలో వచ్చినటువంటి జ్ఞాన సముదాయాన్ని అప్పుడు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి వాడు వ్యాసుడు. ఆయన పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు. అందరినీ కలిపి కూర్చోబెట్టాడు, ఇంటలెక్చువల్స్ అందరినీ. ఆయా ప్రాంతాల లోపల ఎవరెవరైతే జ్ఞానులు అనుకున్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని ఏమన్నారంటే ఓ పోస్ట్ మాస్టర్ అవుట్లుక్లో ఆయన చేసిన చాలా గొప్ప పని. దీన్ని ఈజీగా అర్థం కావడం కోసం చెప్తుంది. అంటే ఏం చేస్తారు, ఈ ఊరి వాళ్ళవి ఈ ఊరి వాళ్ళవి ఈ ఊరి వాళ్ళవి ఇట్లా చెప్పేటప్పుడు ఋక్ సంహిత, రుక్కులు, ఆ తర్వాత గానానికి అనుకూలమైన సామ సంహిత, దానికి ఇతరమైనటువంటి కర్మకాండకు సంబంధించిందంతా కూడా యజుస్ సంహిత, మిగిలిన మిస్లేనియస్ అథర్వ సంహిత. మిగిలిన వాటి లోపల ఏవైనా మార్పులు రావచ్చు, చేర్పులు ఉండొచ్చు. కాబట్టి అన్నిటినీ ఒక దగ్గర కూర్చాడు కదా. వేరు ప్రాంతాలలో ఉండేటటువంటి జ్ఞాన సముదాయాన్ని అంతా కూడా ఒక దగ్గర కూర్చి వాటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి యొక్క సమాహారం ఇచ్చాడు. కాబట్టి ఆయన వేదవ్యాసుడని పేరు. ఆయనకు కేవలం వేదాన్ని విభజించాడని పేరటం వల్లనే వచ్చింది తప్ప వేదం అంటే తెలుసుకోదగిన జ్ఞానం. మన జ్యోతిర్వేదం అంటే తెలుసుకోదగిన జ్ఞానమే. ఇది కూడా ఆ భావన చెప్పాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడని పేరు వచ్చింది. అట్లాగే జ్యోతిష్ శాస్త్రానికి కనుక చూసుకునేటట్టయితే వేరు జ్యోతిష్ శాస్త్ర అంశాలన్నింటినీ కూడా అనేక రకాల అంటే వెలుగుల యొక్క ప్రభావం చేత ఈ భూగోళము, ఈ ప్రకృతి ప్రభావితమై ఇక్కడ మనకు కనిపించే అంశాలన్నీ సంహితలే. ఓ జలార్గణం ఓ సంహిత, ఓ భూకంప వ్యవహారం ఓ సంహిత. అంటే అన్ని అంశాలు ఒక దగ్గర పెడితే సంహితలు అని పేరుతో వచ్చింది. కాబట్టి ఇప్పుడు సంహిత అంటే అర్థం ఏంటి? కూర్చోబడినవి.
దీంట్లో వచ్చేటటువంటి మేజర్ డివిజన్స్ ఏంటి? మేజర్ ఇది పెద్దది నిజానికి. మనకు ఆ సంహిత అనేటువంటి దాంట్లో మనకు ఈ కాలంలో వ్యక్తికి జాతకం ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ రికార్డ్స్ ఉండకపోవచ్చు. అటువంటి సందర్భాల లోపల ముఖం ద్వారా కానీ లేదా వ్యక్తి యొక్క హస్తం ద్వారా కానీ అతని ఫలితాలను ఊహించగలిగేటటువంటిది, సూచించగలిగేటువంటి అంశం ఉన్నటువంటివి సాముద్రికం అని పేరుంది. మనుషులకే కాదండి, ఇది జంతువులకు కూడా ఉంది. పశు సాముద్రికం అంటాం. ఇన్ని గోర్లు ఉంటే కుక్కను పెంచుకోవాలి, ఇన్ని గోర్లు ఉంటే బయటికి పంపించాలి. గోర్లను బట్టి కుక్కలను చూస్తారు, సుడులను బట్టి గోవులను చూస్తారు. ఇట్లా ప్రతి జీవికి ఉంది మనకు అటువంటివి. మన నిత్య జీవితంలో వినియోగపడే పులులకు, సింహాలకు మనం చూడలేము, ఎందుకంటే అవి పెంచుకునేవి కావు కాబట్టి. అట్లాగే ఇంక ఇతరమైనటువంటి వాటిల్లో కూడా మనకు ముఖ సాముద్రికం, ఒంటి మీద ఉండే మచ్చలను బట్టి తిలక సాముద్రికం, ఇట్లా చాలా సాముద్రికాలు ఉన్నాయి. కాకుంటే లోకంలో బాగా ప్రహతమైనటువంటిది హస్త సాముద్రికం. రేఖలు అనేటటువంటి జీవిత విధానం లోపల ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో కనపడతాయి. కాకుంటే హోరాశాస్త్రంలో చెప్పదగినంత లోతు అయినటువంటి కాల నిర్ణయాలు చెప్పలేకపోయినా మారుతున్నటువంటి ఉద్దీపన రేఖలను కొన్నిటిని దృష్టిలో పెట్టుకుని కనుక చూసేటట్టయితే ఎప్పటికప్పుడే వాళ్ళకి సమాచారం అందించవచ్చు. మనం అనుకుంటున్నట్టుగానే ఇదేంటంటే ఒక 3 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు ఒకసారి చూపించుకుంటూ ఉండేటట్టయితే దాంట్లో ఏదైనా మార్పులు వస్తే చెప్పేస్తుంటారు. ఆ చిన్న రేఖలు మారుతుంటాయి, కొన్ని మాడిపోతుంటాయి, కొంచెం బలం తగ్గుతుంటాయి, దాంట్లో వెలుగు. ఇటువంటివి దర్శించి కూడా నీకు ఈ మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని సూచించినటువంటి మంచి వాళ్ళు ఉన్నారు. అట్లా మనకు చాలా రకాలైనటువంటి అంశం దీంట్లో ఉన్నది కాబట్టి ఇది సాముద్రిక శాస్త్రం దీంట్లో ఒక భాగం అయిపోయింది. తర్వాత మనకు ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి మరొక అంశం దీంట్లో ఏంటంటే వాస్తు శాస్త్రం. వాస్తు అనేటటువంటిది ఎందుకు చాలా విశేషమైపోయిందంటే మనం ఉండాలి ఎక్కడో దగ్గర. ఉండేటటువంటి వ్యవహారం ఎట్లా ఉండాలంటే చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలి. అది ఎటువంటి స్థలంలోనైనా ఉండగలగాలి. మరి ఎటువంటి స్థలంలోనైనా ఎట్లా ఇల్లు కట్టాలి? అది ప్లానింగ్ మొత్తాన్ని కూడా. ఆర్కిటెక్చర్ ఇవాళ, ఇంటీరియర్ డెకరేషన్, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, ఈ 3 కలిపి ఈ రోజుల్లో బయటకు వచ్చాయి. ఆ మూడింటి వల్ల ఇవాళ జీవితం కొనసాగిస్తుంది. 50 అంతస్తుల బిల్డింగులు ఇవాళ కడుతున్నాం. చతుశాల భవంతులు ఒకనాడు కట్టాం, చాలా పెద్ద రాజప్రాసాదాలు కట్టాం, అనేక రకాలుగా మనం కట్టుకున్నాం. ఒక స్కూల్ అట్మాస్ఫియర్ ఎట్లా కట్టాలి, ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉండాలి, ఒక గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎట్లా ఉండాలి, ఇట్లా మనకు ఆలోచించాలంటే దానికి స్పెసిఫిక్ థాట్స్ ఉండాలి. అది ప్లానింగ్ రావాలి. అదిగాక దాంట్లో ఏముండాలి? ప్రకృతి ఇచ్చేటటువంటి గాలి, నీరు, వెలుతురు సమానంగా ఉండాలి. మరి ఎన్ని బాగున్నాయ్యా, గాలి బాగా వస్తుంది కదా అని అమెరికాలో గాలి వచ్చేటట్టుగా అన్ని తలుపులు తీసి పెట్టామనుకోండి, అక్కడ చచ్చిపోతారు. ఆ చల్లగాలి భరించలేరు. ప్రాంతాన్ని బట్టి ఉండాలి. అది కొండ పక్కన ఇల్లు కట్టేటట్టయితే ఎట్లా ఉండాలి, సముద్రం పక్కన ఇల్లు కట్టేటట్టు, నదీ పరివాహ ప్రాంతాల్లో ఎట్లా ఉండాలి, వేరువేరు ప్రదేశాల లోపల మనం కట్టుకునేటటువంటి స్థలాన్ని బట్టి కేవలం ఏదో ఈ మూల ఇది ఉంటే కరెక్ట్, ఆ మూల అది ఉంటే కరెక్ట్ అనేటటువంటి పిచ్చివాగుళ్ళంతా ఈ కాలంలో వచ్చాయి కనుక చాలా గొప్పనైన శాస్త్రం ఇది. ఓ మయసభ కట్టిన విధానం, ఓ విశ్వకర్మ కట్టిన విధానం, ఆ పేర్లు ఎందుకు వచ్చి ఉంటాయి? అంత గొప్పనైనటువంటి వాస్తుశాస్త్రం మన దగ్గర ఉంది. అటువంటి వాస్తుశాస్త్రానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్వకాలంలో నిర్ణయించబడ్డటువంటి ఏ బేస్ అయితే ఉందో ఆ బేస్ మీద ఇవాళ 50 అంతస్తులు 70 అంతస్తులు కట్టగలిగిన స్థితికి మోడర్న్ టెక్నాలజీ వస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యక్తి తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం కోసం మంచి ప్రదేశంలో నివసించాలి. ఆ నివసించినంత కాలం ప్రశాంతంగా కాలం గడపడం కోసం ఉండే ఇల్లు వాస్తు. అసలు ఈ దేహమే ఒక వాస్తుమయం. ఇక్కడ కనుక ఒక ముక్కో చెయ్యో సరిగా పనిచేయకపోతే అక్కడ ఇంట్లో కూడా ఒక రూమో, ఒక ఇంట్లో గాలి రాకపోతే ఎటువంటిదో అటువంటిదే. అందుకని వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి విజ్ఞానం అంతా కూడా మనకు సంహితల్లో భాగమే అవుతుంది. అట్లాగే మనకు ముహూర్త శాస్త్రం అనేటటువంటిది ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి భాగంగా కనపడుతుంది. ఇది సంహితల్లో భాగమే. పుట్టినప్పటి నుంచి, పుట్టుకతో సహా ఈ రోజుల్లో అడుగుతున్నారనుకోండి, పుట్టినప్పటి నుంచి లేదా గర్భ ఆధానానికి సంబంధించినటువంటి మొదలుపెడితే వివాహాది క్రతువులు, కర్మలు, ఆ తర్వాత అనేక రకాల పనులకు, నిత్యజీవన వ్యవహారాలకు, ప్రతిదానికి మంచి సమయం ఎన్నుకోవటం అనేటటువంటిది మనకుంది. ఎందుకంటే జాతకం అనేది మనమేం మార్చలేం, ఎట్లాగో జరగవలసింది చూస్తూ ఉండాలి. దానికి ఏమైనా బలం పెంచుకొని దాన్ని మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి, శక్తిని పెంచుకోవటం వల్ల. కానీ ఏదైతే మంచి కాంబినేషన్స్ అని మనం అనుకుంటున్నామో అటువంటి కాంబినేషన్స్ను ఈ కాలంలో మనం గుర్తుపెట్టుకొని
దాన్ని అధిగమించి ఆ సమయంలో ప్రారంభం చేయడం ద్వారా దాని లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి అనుకోవటం అనేది ముహూర్త శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి చాలా విశేషాలు ఇప్పుడు ముహూర్త శాస్త్రానికి. ముహూర్త శాస్త్రం బాగా వచ్చినటువంటి వాడు కనుక ఏంటంటే గొప్ప జ్యోతిష్కుడి వాళ్ళ ముహూర్తం విశేషాలు. రెండవది దీని తర్వాత గోచారం కూడా. ఈ రెండు బాగా వచ్చి ఉండాలి. సాధారణమైనటువంటి జ్యోతిష్కుడు అంటే మిగిలినటువంటి జాతకం అంతా చెప్పక్కర్లా, ముహూర్తం పెట్టగలగాలి, గోచారం చెప్పగలగాలి. ఈ రెండు ఉంటుంటాయి. సాధారణంగా గ్రామాదుల్లో అంతా పంచాంగవేత్తలందరూ కూడా అంటే పంచాంగం చూసి చెప్పగలిగే వాళ్ళందరూ కూడా ఈ రెండు వచ్చిన వాళ్ళే ఉంటారు. గోచారం, ముహూర్తం రెండు తెలిసిన వాళ్ళు. మరి ఇంత పెద్ద విశేషాలు ఉన్నటువంటి ముహూర్తం లోపల ఎన్నో ప్రాంతాలకు సంబంధించిన ధర్మశాస్త్ర విశేషాలు ఉంటాయి. ధర్మశాస్త్రం లేకుండా ముహూర్తం లేదు అసలు. ఆ ఊర్లో ఎట్లా ప్రవర్తిస్తారో, ఆ కులానికి ఎట్లా ఉంటుంది, ఆ మతానికి ఎట్లా ఉంటుంది, ఆ భావాలకు ఎట్లా ప్రవర్తిస్తారు, వాళ్ళందరికీ కూడా అనేక రకాలైన విశేషాలు ఉంటాయి. మనకే కాదు, కొన్ని ఇప్పుడు రామకళ్యాణం విషయంలోనే స్మార్తుల కళ్యాణం వేరే నిర్ణయం ఉంటుంది, వైష్ణవ కళ్యాణం వేరే నిర్ణయం ఉంటుంది. అందుకని ప్రతిదానికి స్థిరమైన భావాలు ఉంటాయి. ఆ నిర్ణయ విధానం కూడా దీంట్లో భాగమే. అది కూడా ముహూర్తమే కదా. కృష్ణాష్టమి నిర్ణయించాలి అని చెప్పేసి అంటే అష్టమి ఎప్పుడు ఉండాలి అనే విషయం చూసుకొని నిర్ణయించే విధానం. అట్లా అక్కడనేమో సిద్ధాంతపరమైన అంశాలను చూసుకుంటూ నిర్ణయించిన, ఇక్కడ కూడా మనం నిర్ణయించే విధానాల్లో అటువంటివే మనకు ప్రభావం చూపిస్తుంటాయి. అట్లా మనం నిత్య జీవితం లోపల ముహూర్తం అనేటటువంటి మరొకటి దీంట్లో భాగం. ఇక జాతకాన్ని పక్కకు పెట్టి చూసేటట్టయితే ఇప్పుడున్నటువంటి గ్రహాలు నీ మీద ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి, నా తత్వం ఇది, నా చుట్టుపక్కల ఉండే వాతావరణం ఏమిటి, నా తత్వంకి నా చుట్టుపక్కల వాతావరణానికి నేను ఎట్లా స్పందిస్తున్నాను. సింపుల్గా ఆలోచించాలి. సృష్టి అంతే పెద్దదంటే ఆలోచన చేయడం చాలా కష్టం. ఇక్కడో 10 మందిని కూర్చున్నాం, ఓ ఫ్యాన్ గట్టిగా వేసాం లేదా ఏసీ వేసాం, అమ్మయ్య చాలా హాయిగా ఉంది అనేవాళ్ళు 4, అమ్మో చలి పెట్టేస్తుంది అని అనేవాళ్ళు 2 పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఇంతమంది ఉన్నారు? ఒకటే ఏసీ కదా వేసింది. ఒకటే ఏసీకి 4 రకాలుగా స్పందించడం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈ ఏసీ వల్ల వచ్చినటువంటి అట్మాస్ఫియర్ ఈజ్ కామన్ ఫర్ ఆల్, బట్ రిసీవర్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళకి ఆ రోజు జ్వరం రావచ్చు, ఇబ్బంది ఏర్పడవచ్చు. కాబట్టి ఈ రిసీవరు అదే ఏసీని వ్యతిరేకంగా రిసీవ్ చేసుకున్నాడు. ఇంకొకరేమో అంతకుముందు ఉన్నటువంటి ఉక్కపోతకు ప్రశాంతంగా ఉన్నాడు. అంత ఇద్దరు మనసులో ఏ అలజడి లేని వాడు, అది ఉన్నా లేకున్నా నాకు సమానమే అన్నవాడు ఉన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎట్లా ఆలోచించాలి అంటే, గోచార గ్రహాలు అనేటటువంటివి ఈ భూగ్రహం మీద చూపించేటటువంటి వాతావరణం అంతా కూడా సమానం ఫర్ ఆల్, ఆ సమయానికి సమానం. కానీ నా తత్వం వేరు, మీ తత్వం వేరు. మీది లగ్నము, లక్షణము, మీకుండే అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము, ఇప్పుడున్న వాతావరణము, మీకు నడుస్తున్న దశలో, దానివల్ల మీరు ఒక ప్రభావితం అయ్యి ఉన్నారు. నేను ఇంకో రూపంలో ప్రభావితం అయ్యి ఉన్నాను. కాబట్టి ఈ వాతావరణం నాకు నచ్చితే, అనుకూలంగా కనుకుండేటట్టయితే దిస్ ఈజ్ గుడ్ డే ఫర్ మీ, ఇది మంచిది రోజు నాకు. ఇది నాకు సరికావట్లేదండి, నాకు ఎందుకో చికాకుగా ఉంది అంటే ఇది మీకు సరైన రోజు కాదు. ఇట్లా నిర్ణయించడం కోసం నిర్ణయించి వచ్చినటువంటిదంతా గోచారం. ఆ గోచారంలో కేవలం వ్యక్తి గోచారాదులు, తారాబలాల నుంచి మొదలుపెట్టేటట్టయితే చాలా రకాలైనటువంటి విశేషాలు ఉంటాయి మనకు. అక్కడ ప్రతి గ్రహానికి గోచారం ఉంటుంది. గురుగారు, ఇప్పుడు అందరికీ పుట్టిన సమయంలో జాతకం అది ఉండదు కదా. కొన్నిసార్లు ఈ ప్రశ్న జాతకం అంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ వస్తువులు, పోయిన వస్తువుల గురించి, వాటి గురించి ప్రశ్న శాస్త్రం అని ఒకటి ఉంటుంది. అలాగే ఈ ప్రయాణాలైనప్పుడు శకునాల గురించి అంటారు. ఈ విషయాలు కూడా మనకి ఈ సంహితలో ఏ రకంగా ఉంటాయి, ఇవి ఎలా ఉపయోగకరంగా ఉంటాయి, వీటి గురించి కాస్త వివరించండి. ప్రశ్న, శకున అనేటటువంటిది సంహితల్లో తర్వాత భాగాలుగా వచ్చాయి. అంటే మొట్టమొదట్లో ఈ 2 ఇంక్లూడే. ఆ తర్వాత రోజుల లోపల స్కంధత్రయం నుంచి స్కంధ పంచకం వచ్చినప్పుడు ప్రశ్న, శకున భాగాలు మారాయి. గోచార భాగం అనేటటువంటి దాంట్లో ప్రత్యేకంగా వ్యక్తి గోచారం నుంచి దేశ గోచారం కూడా తీసుకున్నారు. ఈ దేశానికి సంబంధించిన ముండేన్ ఆస్ట్రాలజీ అని ఈ రోజుల్లో పెద్ద వర్క్ అది. ఎక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ అగ్ని ప్రమాదాలు, ఎక్కడ వాయు ప్రమాదాలు, ఎక్కడ రాజకీయ ప్రమాదాలు, ఎక్కడ యుద్ధ భీతి, దీని మీద ప్రభావం చూపించే గ్రహణాల ప్రభావం ఏంటి, ఏ అమావాస్య తర్వాత ఏ పౌర్ణమి తర్వాత ఎట్లా వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఏదో ఒకటే రాశి లోపల 2-3 చెడ్డ గ్రహాలు ఉన్నాయి, ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జరిగేటువంటి విధానం ఏంటి, వీటి వల్ల వాతావరణం మీద ఎఫెక్ట్ అంటే అసలు మనకి ఎట్లా ఆలోచించాలి ఈ గోచారాన్ని అంటే, ఆకాశంలో ఎక్కడో ఎఫెక్ట్ అవుతుంది కదా మనకేంటి కాదు,
ఆ ప్రకృతి ఏందో ఈ ప్రకృతి అదే. ఒక 2 రాజ్యాల మధ్యలో యుద్ధం జరుగుతుందంటే 2 హృదయాల మధ్యలో కూడా అదే యుద్ధం. అందుకని ఈ వ్యవహారాలన్నీ మనకు సంహితల్లో భాగమవుతున్నాయి. ప్రశ్న శకునాదులు తర్వాత భాగాలుగా మారాయి. జన్మజాతకం లేనటువంటి వాళ్ళకు ప్రశ్న జాతకాదులు, శకునాలు, వ్యవహారం. ఇంకా దీంట్లోనే మనకు శాంతి విధానాలు కూడా ఒకటి ప్రత్యేకంగా, అంటే ఇన్ని ఉన్నాయా, బాగానే ఉంది. మరి కళలు కూడా ఉంటాయి. అది గొప్ప విశేషం ఏంటమ్మా అంటే, స్వప్న శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం మనిషికి అనేక రకాలైనటువంటి లేయర్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని. గాఢ నిద్ర పట్టినప్పుడు ఏ స్వప్నమూ లేదు, గాఢ నిద్ర లేనప్పుడు కొంచెం కలత నిద్రలో ఉంటున్నప్పుడు స్వప్నాలు ఉంటాయి. అంటే మనసు అక్కడ కూడా పనిచేస్తుంది అని అర్థం. ఆ విధంగా మనసు పనిచేస్తున్న సందర్భంలో పై లేయర్ గనక కళ వచ్చిందంటే అప్పటికప్పుడు ఏదో అవసరం ఉంటుంది. సాధారణంగా ఈ వేదికల మీద చెప్పాల్సినంత అవసరం కాదు, కానీ బాగా కడుపు నిండా నీళ్లు తాగి పడుకునేటట్టయితే, ఎక్కడికో వెళ్ళి యూరిన్ పాస్ చేయాలి, వాష్రూమ్కి వెళ్ళాలనేటటువంటి వెతుక్కుంటూ వచ్చేట కళలు ఉంటాయి చాలామందికి. చిన్నపిల్లలకైతే తెలియదు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, అయిపోతుంటుంది. ఇది పై కళ. ఈ కళ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, నీ మైండ్కు నీ తిత్తి నిండిపోయింది, బ్లాడర్ ఈజ్ ఫుల్, యు గో అనేది గుర్తు చేయటం. ఇది కళ రూపంలో వస్తుంది. అటువంటి కళలు లేయర్స్ లోపలికి జరుగుతున్నా కొద్దీ ఏవో వస్తుంటాయి కళ లోపల. పాములు కనపడ్డాయని వాడు అంటాడు, ఇంకో దేవుడు కనపడ్డాడని అంటారు, ఇంకో ఏదో కనపడింది, కుటుంబంలో ఏదో జరగనివి, ఎవరో వెంటబడుతున్నారు, తరుముతున్నారు. అంటే మన జీవితంలో ఎక్కడెక్కడైతే మనం ఏ అంశాల చుట్టూ ఆలోచిస్తున్నామో, లేదా మన గత కర్మల లోపల ఎక్కడైతే ఈ దేహంతో ఇప్పుడు నిర్వహించలేకుండా ఉన్నామో, ఆ పనులన్నీ కళల్లో జరుగుతాయి అనేది ఒక సూచన. అందుకే చెడు స్వప్నాలకు మంచి ఫలితాలు, మంచి స్వప్నాలకు చెడు ఫలితాలు అనేది ఒకటి ఉంది. కారణం ఏంటి అంటే, ఎవరో పోయినట్టుగా కళ వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు పోయేది లేదనమాట. మన ఇంట్లో పెళ్ళి అయినట్టుగా, నాకు పెళ్ళి అయినట్టుగా కళ వచ్చింది అంటే ఇప్పట్లో పెళ్ళి కూడా లేదనమాట. అంటే కళల్లో జరిగేది ఇళ్ళల్లో జరగదు. అంటే కళల లోపల చెడు జరగాలి, ఇళ్ళ లోపల మంచి జరగాలనే సూత్రం భారతీయులది. దీని మీద ఇంకో రూపంలో వర్క్ చేసిన వాళ్ళు వెస్టర్న్స్. కాబట్టి వాళ్ళ స్వప్న విధానం వేరే ఉంటుంది. ఇది దాంట్లో భాగమే. చేసినటువంటి అన్ని రకాల పనుల వెనక సమాహారంగా ఆలోచన చేస్తే, ఇన్ని పనులు చేసామండి, ఇంత బాగా ఉంది, కానీ మరి మాకు ఈ దోషాలు ఏర్పడుతున్నాయి కదా, ఈ దోషాలను ఎట్లా అధిగమించాలి అనేటప్పుడు శాంతి విధానం కూడా దీంట్లో భాగమే. పుష్టి ప్రక్రియనా శాంతి ప్రక్రియనా అని చూసేది దీంట్లో భాగమే. ఇట్లా చూస్తూ పోయేటట్టయితే సంహిత అనేటటువంటిది సాధారణంగా ఒక జలార్గణం. భూమిలో ఎంత దూరం లోపల నీళ్లు పడతాయి, ఇవాళ జియాలజీ అది. వృష్టికి సంబంధించినటువంటిదంతా కూడా మెటీరియాలజీ. ఇవన్నీ అసలు ఎన్ని రూపాల్లో వస్తున్నాయి, ఎంత గొప్పగా ఆలోచన చేయొచ్చు. కాబట్టి బృహత్ సంహిత లాంటి గ్రంథాలు కనుక మనం చూసేటట్టయితే, ఒకానొక రోజుల్లో మీకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ సంహితా గ్రంథాలే. ఆ సంహితా గ్రంథాల తర్వాతనే హోరా గ్రంథాలు వచ్చాయి. సంహితలు సిద్ధాంతం సమానంగా వచ్చాయి, హోరా గ్రంథాలు తర్వాత వచ్చాయి. అందుకని అటువంటి సంహితా గ్రంథాలు మన జీవన విధానం మీద పూర్తిగా ప్రభావితం చేశాయి. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం, అందుకే ఇది జ్యోతిర్వేదం. అందుకని దాన్ని అధ్యయనం చేసి ఒక్కొక్క దాని మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం మనకు కనపడుతుందమ్మా. ధన్యవాదాలు గురువుగారు. జ్యోతిష శాస్త్రంలోని విభాగాలతో పాటుగా సంహితల్లోని అనేక విషయాలను వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్కారం. మరిన్ని విశేషాలతో జ్యోతిర్వేదం కార్యక్రమం తర్వాయి భాగంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నమో నారాయణాయ.